కూడా అప్పుడు అభివృద్ధి మా గ్రామాలు కాలేదు, మరి ప్రజాస్వామ్యం అసలే లేదు. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మళ్ళా ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజలు ఎంతో సంతోషంగా గ్రామాల్లో కానీ నాయకులతో కానీ, ఇప్పుడు మాకు తెలియదు మీరు కింద ఉన్నారని ఒక నిమిషంలో వచ్చిండు, సీఎంతో ఫోటో దిగి వచ్చేసినాం. ఇది ప్రజాపాలన. ఆడ సీఎంతో కలవాలంటే ఒక ఎమ్మెల్యే మంత్రి మినిమం 1 year కావాలా. కానీ ఇవాళ సామాన్య ఎప్పుడైనా ముఖ్యమంత్రితో మంత్రులతో ఎక్కడైనా కలవచ్చు, మన గ్రామ సమస్యలు చెప్పుకోవచ్చు. లాస్ట్ టైం కూడా ఇంకా నా పార్టీలో జాయిన్ కాకుండా నా దగ్గర వచ్చి టేక్రియాల్ హైవేలో పోయిన వచ్చి మా ఊరికి పోయినందుకు ఏ వాళ్ళు అండర్ పాస్ ఇస్తున్నారు, అది డౌన్లో ఉంది, కొంచెం పెంచాలంటే తక్షణమే 5 నిమిషాల్లో మాట్లాడి నేను ప్రాజెక్ట్ డైరెక్టర్తో ఈఎన్సీతో నేను మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం చేయమని చెప్పడం జరిగింది. ఈ స్వేచ్ఛ ఇతర పార్టీలో లేదు. మళ్ళీ ఒకసారి మా పాతోడే ఆయన, నేను మంత్రి ఉన్నప్పుడు కూడా చాలా ఎన్నో టేకిరాల గురించి అభివృద్ధి చేసుకున్నారు. మరి ఆయన ఈరోజు మా వైస్ చైర్మన్ చందు గారు, అలాగే ఉర్దున్ రవి గారు, రవీందర్ రెడ్డి గారు, పంపర్ లక్ష్మణ్ గారు, గోనె సీను గారు, ప్రభాకర్ గారు, నాగరాజ్ గారు, కొత్తపల్లి సుధాకర్ కొడుక నీలం వెంకటన్న గారు, అరవింద్ గారు, వెనక నవీన్ గారు, మరి ఇక్కడ ఇంతమంది ప్రభాకర్ చెప్పిన ప్రభాకర్ అయితే మా మాట్లాడ అందరు ఇక్కడికి వచ్చి ఆయన అందరి సమక్షంలో రవి గారు కాంగ్రెస్ పార్టీ